ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనిప్పుడే చెప్తున్నా, నా భర్త అక్కడ క్షేమంగా ఉండి మా ఇంటికి తీసుకొచ్చేలోపు ఆ నిందితుడు జైలు లోపలికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. ఏంటి మోమ్? త్రిశూలం తీసుకెళ్లారు కదా అరుణ్, ల్యాబ్కి పంపించారంట. ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలియడానికి ఇంకా టైం పడుతుందంట. ఎవరు వెయిట్ చేస్తారు? అందుకే ఎస్ఐకి గట్టిగా చెప్పాను, వాళ్ళెవరో తెలిస్తేనే గాని నాకు నిద్ర పట్టదు. ఇంకా తెలియడం ఏంట్రమ్మా? చామంతే అని చెప్తూ ఉంటే. సరే, అదే అయినా ఆధారం కావాలి కదా. వస్తుందిలే, నువ్వు ఆవేశపడకు. ముందు బావ సర్జరీ సంగతి చూడాలి కదా. వెళ్దాం పదండి. అదే టెన్షన్ పట్టుకుంది. మోహన్ కుమార్ గారు వచ్చేసుంటారు కదా. హాస్పిటల్ వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ చేశాను రమ్మా. రిసెప్షన్ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదంట. వస్తారేమో. మనం వెళ్దాం పద. పదండి వెళ్దాం. మామ్, కొంచెం వేరే పనుంది, మీరు వెళ్ళండి, మేము వస్తాం. ఏం పనుంది అరుణ్? అది ఒక మీటింగ్. అత్తయ్య, వాయుపుత్ర ఎయిర్లైన్స్ లో చిన్న ప్రాబ్లం. సార్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయాలంట. మేము అటు వెళ్ళి అది చూసుకుని డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చేస్తాం. మీరు వెళ్ళండి అత్తయ్య. ఈ టైంలో మీరు హాస్పిటల్లో ఉండడం అవసరం కదా అరుణ్. వెంటనే వెళ్ళి సైన్ చేయాల్సినంత ప్రాబ్లం ఏమొచ్చింది? పెద్ద ప్రాబ్లం ఏం కాదత్తయ్య, చిన్న ప్రాబ్లమే. కానీ సార్ సైన్ ఇంపార్టెంట్. చిన్న సైన్ వల్ల లేట్ అయితే ఫ్లైట్స్ ఆగుతాయి అత్తయ్య. చిన్న సంతకం కోసం ఫ్లైట్స్ ఆగిపోవడం ఏంటి? సరే, మీరు అట్టే వెళ్ళరండి. సరే, మీరు త్వరగా రండి. వెంటనే వచ్చేస్తాం మామ్. పదన్నయ్య. పదమ్మా. రోజా, మామ్కి ఎందుకు అబద్ధం చెప్పావు? సార్, ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్న సిచ్యుయేషన్కి ఈ విషయం చెప్పడం అవసరం అంటారా? చూస్తున్నారుగా అత్తయ్య ఎంత టెన్షన్గా ఉన్నారో. ఇది చెప్పి వారిని మరింత కంగారు పెట్టాలా సార్? ఇవన్నీ మీరు హ్యాండిల్ చేయలేరా? చెప్పండి సార్, హ్యాండిల్ చేయలేరా? రోజా, అది చేయగలరు సార్. మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు ధైర్యంగా పదండి, వెళ్దాం. సార్, ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా. మీ ధైర్య సాహసాలకి ఈ లక్ష్మి మీకు అండగా ఉంటుంది. పదండి సార్, పదండి. ప్రేమ్, రే చిటి, నువ్వా? నేనెవరో అనుకున్నాను తెలుసా? నేనేలే. డోంట్ వరీ. సార్ని చూడ్డానికి వచ్చాను. చూపిస్తారా? రా చిటి, పద. ప్రేమ్, సార్కేమీ కాదు, నువ్వు టెన్షన్ పడకు. అత్తా, నువ్వు రాత్రంతా ఇక్కడే ఉన్నావా? పడుకోలేదా? కాసేపు బయట కుర్చీలో పడుకున్నానమ్మా. ఇప్పుడే లోపలికొచ్చాను. మిమ్మల్ని ఇలా చూడడం నా వల్ల కావట్లేదు సార్. మీరు త్వరగా కోలుకోవాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను.
ఇలా ఉంటే నువ్వు మీ నాన్నగారిని ఇలా చూస్తూ ఎలా తట్టుకుంటున్నావు? నీ వల్ల కావట్లేదని నాకు తెలుసు. నీకు హక్కిచ్చి ఓదార్చడానికి నాకు చేతులు లేవు కదా. బాధపడకు ప్రేమ్, ఈ బాధ ఎంతోసేపు ఉండదు. సార్ రికవర్ అవుతారు. ఈరోజు ఆపరేషన్ కదా, సక్సెస్ అవుతుంది. ఊరుకో. ప్రేమ్ బాబు, దుబాయ్ నుంచి డాక్టర్ గారు వస్తానన్నారు కదా, వచ్చారా? అడిగొస్తాను చందు. అత్తా, నువ్వు ఇంటికి వెళ్ళత్తా, నేను ఇక్కడ ఉంటాను. పర్లేదమ్మా, ఆపరేషన్ అయ్యాక వెళ్తాను. సక్సెస్ అవుతుంది, డోంట్ వరీ. అదే కోరుకుంటున్నాం చిట్టి. ఇంత హరీబరీ మీటింగ్ పెట్టారు, ఏం చెప్పడానికి? హర్షవర్ధన్ గారికి ఎలా ఉందో, ఇప్పుడు బిజినెస్ పరిస్థితి ఏంటో, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. వెళ్ళండి సార్. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. మీరందరూ ఎంత కంగారుగా ఉన్నారో నాకు అర్థమైంది. డోంట్ వరీ, ఏ ప్రాబ్లము రాదు. ఆ ధైర్యం కనిపించట్లేదు అరుణ్. మీ నాన్నగారికి ఎలా ఉందో ముందు అది చెప్పండి. ఇప్పటికే మన షేర్స్ అన్ని పడిపోతున్నాయి. బిజినెస్కి మెయిన్ చైర్పర్సన్ లేకపోతే డివైడింగ్ వచ్చేస్తుందన్న థాట్తో షేర్ హోల్డర్స్ అందరూ షేర్స్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది సార్. ఆ ప్రభావం బయటికెళ్ళిందో మన బిజినెస్లన్నీ డౌన్ఫాల్ అయిపోతాయి. అంతవరకు వెళ్ళకూడదనే మా టెన్షన్. నేను మీరు టెన్షన్ పడొద్దనే చెప్తున్నాను. వాటి మీద మేము మా టీం వర్క్ చేస్తుంది. ఏ సమస్య రాకుండా సార్ట్ అవుట్ చేస్తాం. మేము చూసుకుంటాం. ఎలా అరుణ్? అది ఎలాగో చెప్పండి. అదేంటో చెప్పకుండా చూసుకుంటామని ఒక మాట చెప్పేస్తే మేమెలా నమ్మేది? మెయిన్ చైర్పర్సన్ లేకుండా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ప్లీజ్, మీ ప్రశ్నల వర్షాన్ని కాసేపు ఆపితే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. మీ అందరి ప్రశ్నల్లోని తాత్పర్యం హర్షవర్ధన్ గారికి ఏమైనా అయితే టోటల్ బిజినెస్కి చైర్పర్సన్ ఎవరనేదే కదా. ఎస్, అరుణ్ సరే.